మొదటి ₹1,00,00,000 ఎప్పుడు సంపాదించారు? నేను మొదటి ₹1,00,00,000 6 నెలల లోపలనే వచ్చినాయి నాకు. అంటే ఎప్పుడు అది ఏ సంవత్సరం? అదే 2001లోనే 2021 21లో సారీ 2021లో సారీ 2021లోనే ఫిబ్రవరిలో బుక్ విడుదల చేశాము. ఓకే. జూన్ జూలైకి వచ్చేసరికి మనకు ఆ రెవెన్యూని మనం పక్కన పెట్టగలిగాము. ఓకే. నాకు భయం వేసింది, ఇన్ని డబ్బుల్ని నేను ఏం చేయాలి. నాకు ఇమీడియట్గా బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది, మీకు ఇన్ని డబ్బులు పడుతున్నాయి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్ కదా, మీకు ఇన్ని డబ్బులు పడుతున్నాయి మీరు ఏం చేస్తున్నారు, సేవింగ్స్ అకౌంట్ కదా. సేవింగ్స్ అకౌంట్స్లో ఇన్ని డబ్బులు పడితే బ్లాక్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతే మాత్రం మేము ఏం చేయలేము, మళ్ళీ దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది తీయడానికి చేయడానికి వాళ్ళు అన్నారు. ఓకే. అయితే సార్ నరేష్ అని యాక్సిస్ బ్యాంక్లో అప్సిగూడ యాక్సిస్ బ్యాంక్లో నరేష్ గారు అని చెప్పేసి ఉంటారు. నాకు ఆయన దగ్గరికి వెళ్ళాం, నేను మా ఫాదర్ ఇద్దరం కలిసి. సార్ మాకు సేవింగ్స్ బ్యాంక్ మాది బ్లాక్ అయిపోతుంది అంట, డబ్బులు ఏమో ఇలా పడుతున్నాయి, ఈ డబ్బుల్ని సడన్గా మేము తీసేసుకుని ఎక్కడ ఖర్చు పెట్టాలో మాకు తెలియదు, ఏం చేయాలో కూడా మాకు తెలియదు, సో ఎట్లా సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే మీకు ఆధార్ కార్డు ఉందా హైదరాబాద్లో అని అడిగాడు. ఎందుకు సార్ ఆధార్ కార్డు అంటే, మీకు కరెంట్ అకౌంట్ ఇవ్వాలి, కరెంట్ అకౌంట్లో అయితే డబ్బులు రావచ్చు, వేసుకోవచ్చు ఆ డబ్బులు అని అడిగారు. లేదు సార్ నాకు హైదరాబాద్లో ఇల్లు లేదని. మరి మీకు ఏ ఆధారం చూసి మీకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి అని అడిగారు అన్నట్టు. ఏ ఆధారం లేదు సార్ హైదరాబాద్లో అయితే మాకైతే ఏం లేదు. 2021 స్టోరీ చెప్తున్నాను నేను. ఏం లేదని అంటే ఆ టైంలో ఆయన అన్నారు, మీకు బ్యాంక్ అకౌంట్ ఇక్కడ రావాలంటే మీది ఉండాలి, ఇక్కడ రాదండి అని చెప్పి పంపించారు. మా ఫాదర్ ఎందుకో బయటికి వెళ్తూ, మా అబ్బాయి ఇట్లా వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ అండి, ఆయనకు ఇట్లా 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు, ఒక 4 లక్షల మంది ఫేస్బుక్లో ఉన్నారు, ఆయన అట్లా తక్కువ అంచనా చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్ మా డబ్బుల్ని మీ అకౌంట్లో దాచుకుందామని చెప్తే కూడా మీరు ఇవ్వమని చెప్పి హ్యూమిలియేట్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు సార్ ఇది, మీరు కస్టమర్స్తో చేసేదంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, హీఈస్ నాట్ హిట్ అండ్ రన్ కేసు, జెన్యున్ కేసు. మీ కరెంట్ బిల్లు మీ ఉంటెనోర్ నుండి మీరు ఒక అగ్రిమెంట్ చేసుకుని ఒక రెంటల్ అగ్రిమెంట్ పెట్టండి, మేము కరెంట్ అకౌంట్ ఇస్తామని చెప్పి ఇచ్చారన్నట్టు. సో ఆ రకంగా నాకు బ్యాంక్ అకౌంట్ వచ్చింది. అప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు నాకు. సో ఆ రకంగా నేను దెన్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ మై బిజినెసెస్. మొదటి ₹1,00,00,000 అక్కడ, మరి మొదటి 5 కోట్లు? ఇక మొదటి 5 కోట్లు అనేది నేను లెక్క పెట్టలేదు సార్ ఎప్పుడు. ఇంకా యాక్చువల్గా నేను డబ్బు విషయాన్ని ఫోకస్ చేసి ఉండేవాడిని. అయితే సైకిల్ షాప్ దగ్గర 1 ఇయర్లో వచ్చి ఉంటుందా? 1 ఇయర్లో రాలేదు, ఇంకా దీనికి టైం పట్టింది. ఓకే. సో ఫస్ట్ కోటి రావడానికి చాలా తక్కువ టైం పట్టింది. ఆ తర్వాత రావడానికి అప్పుడే కోవిడ్ 2022, 2021, 2022 కోవిడ్ పీరియడ్. అది బిజినెస్ అన్ని బిజినెసెస్ షట్ డౌన్ అవుతుంది. అవునవును. ఇది ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే, ఇది ఆన్లైన్ బిజినెస్ కదా, ఆన్లైన్ బిజినెస్ కాబట్టి 365 డేస్ నడిచింది బిజినెస్ ఆ టైంలో. సో అయితే ఆ తర్వాత బిజినెస్ అనేది కొంత స్లో డౌన్ అయింది. ఫస్ట్లో నడిచినంత, ఇప్పుడు సినిమా రిలీజ్ అయినంత 15 రోజుల్లో వచ్చినంత రెవెన్యూ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత 50 రోజుల తర్వాత రాదు కదా. రాదు. సో కొంచెం స్లో డౌన్ అయింది. ఈ స్లో డౌన్ అయినప్పుడు నేను ఏం చేశాను, కన్సిస్టెంట్ గా వస్తుంటాయి ఆర్డర్స్, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తగ్గిపోతాయి, కన్సిస్టెంట్ గా రోజుకు 200, 300 ఆర్డర్స్ వచ్చేవి. రోజుకు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళము. ఆ టైంలో నేను ఏం చేశానంటే, ఈ డబ్బుని నేను చాలా తక్కువగానే సంపాదిస్తున్నాను, కానీ ఈ డబ్బుని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను నేను. ఓకే. కొంత గోల్డ్ మీద, కొంత ల్యాండ్స్ మీద, కొంత వేరే ప్రాపర్టీస్ మీద, ఇల్లు మీద, అట్లా కొన్ని వేరే విషయాల మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఈ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉండటం వల్ల అవి డబుల్, ట్రిపుల్, కొన్నిసార్లు 10 times కూడా పెరిగిపోయినాయి. అంటే మీరు ఫస్ట్ డబ్బు సంపాదించారు, ఆ తర్వాత డబ్బుని పనికి పెట్టారు, అంటే డబ్బుతో డబ్బు సంపాదించారు. అవును. సో మేము ఎప్పుడు చెప్తుంటాం యాక్చువల్గా మన వీడియోలో కూడా, డబ్బుతో పని చేయించడం ఎలా. సో ఎప్పుడైనా కానీ మొదటి ₹1,00,00,000 సంపాదించిన వరకే మనం కష్టపడాల్సి వస్తుంది, కానీ ఆ తర్వాత సంపాదించే కోటి అనేది అదే సంపాదిస్తుంది. అవును. సో దీనికి ఒక మీరు లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే నాకు ఎవరు గైడెన్స్ లేరు, మీలాగా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండేది. 2021లో మీరు మీ ఛానల్ ఉందో లేదో తెలియదు నాకు. నాకు మీరు 2023, 2024 ఈ గ్యాప్లోనే పరిచయం అయ్యారు ఒక ఫంక్షన్లో. సో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో పర్సనల్ ఫైనాన్స్ గురించి ఇంత ఎడ్యుకేషన్ ఇచ్చే మీలాంటి ఛానల్స్ ఏవీ లేవు. 1-2 ఛానల్స్ ఉన్నాయి, కానీ ఆ ఛానల్స్ మొత్తం కూడా స్టాక్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద, స్టాక్ మార్కెట్ మీద, ట్రేడింగ్ మీద, వీటి మీదనే చెప్పేది. పర్సనల్ ఫైనాన్స్ మీద తక్కువ. బట్ ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో చేయాలా, అది కొంటే అగ్రికల్చరల్ ల్యాండ్ కొనాలా, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ కొనాలా, ప్లాట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, అపార్ట్మెంట్ కొనాలా, ఇండిపెండెంట్ హోమ్ కొనాలా, విల్లా కొనాలా చెప్పేవాళ్ళు లేరు. మాకు పెద్దగా ఐడియా లేదు. కాకపోతే నాకెప్పుడో శోభన్ బాబు గారిది ఇంటర్వ్యూ చూసినట్టు గుర్తుంది.
ఓకే శోభన్ బాబు గారు ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. శోభన్ బాబు గారు అంటే మనకు కొంత ఆయన మీద రెస్పెక్ట్ ఉంటుంది. అది అల్లా టప్పా ఛానల్ కాదు, చాలా పెద్ద ఛానల్లో ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారు అని అంటే, మన మనుషుల యొక్క జనాభా పెరుగుతుంది కానీ మనిషి నివసించే ఈ భూమి మాత్రం పెరగదు. సో భూమి మీద పెట్టుబడి పెట్టుకుంటే అది ఏ రోజుకైనా నిన్ను మోసం చేయదు, పెరుగుతుందని పెరుగుతుంది చెప్పారు. దానికి ఒక మాట అన్నారు ఆయన. అదే మాట మనకు అప్పట్లో పెళ్ళి అనే ఒక సినిమాలో పృథ్వీరాజ్ గారు అని చెప్పేసి ఆయన పృథ్వీ అని చెప్పేసి పృథ్వీ, యాక్టర్. యాక్టర్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట మాట్లాడారు. నాకు శంషాబాద్ దగ్గర ఒక సినిమాలో నటించినందుకు ఆ ప్రొడ్యూసర్ నాకు 100 ఎకరాలు ఇస్తామన్నాడు. ఇప్పుడు ఆ ఒక్క ఎకరము దగ్గర 100 ఒక్క ఎకరం 100 కోట్ల పైన ఉన్నది. అది ఆ రోజు నేను ఆ 100 ఎకరాలు తీసుకుందామని అంటే నా డ్రైవర్ పక్క నుండి గీడే ఉన్నది సార్, ఇక్కడ బలీలు కూడా గుడ్లు పెట్టవు, తొండలు గుడ్లు పెట్టవు, ఇక్కడ మొత్తం అన్ని కూడా గుట్టలు, బోళ్ళు, రాళ్ళు, దుమ్ము, అన్ని పల్లేరుగాయలు, తుమ్మలు మొలుస్తున్నాయి, గీడేమున్నదని చెప్పి ఆయన అనడం వల్ల నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు అదే ప్లేస్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అదే ప్లేస్లో ఇప్పుడు నానక్రామ్ కూడా, కోకాపేట, తుక్కుగూడ ఈ ప్లేసెస్ వచ్చినాయి. ఇప్పుడు అదే ప్లేస్లో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇప్పుడు అదే ప్లేస్లో పెద్ద పెద్ద వరల్డ్ క్లాస్ హోటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి. ఆ రోజు నేను ఆడి మాట వినకపోయి ఉంటుంటే బాగుండేదని అన్నాను. ఓకే సో ఈ డబ్బు విషయంలో ఎవరైనా ఎక్స్పర్ట్ మాట వినాలనేది నేను అక్కడ నేర్చుకున్నాను. నాకు ఎక్స్పర్ట్ ఎవరున్నారు మనకు చెప్పేవాళ్ళు? నాకు ఇంత డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరు మా కుటుంబంలో లేరు. సో అప్పుడు మీరు బేసికల్గా ఓన్లీ రియల్ ఎస్టేట్లలో పెట్టారు. ఇంకా నాకు అదొకటే తెలుసు కాబట్టి శోభన్ బాబు గారి మాట మళ్ళీ మురళీ మోహన్ గారు కొన్ని ఇంటర్వ్యూస్లలో పారాఫ్రేజ్ చెప్తున్నారు. జయబెరి కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఉన్నది కదా, చెప్తున్నారు. నాకున్నది అదే కదా ఇంకా అనాలిసిస్. అండ్ మనం ఊర్లోకి వెళ్ళినా కూడా ఒక ఫ్యూడల్ మైండ్ సెట్తో, ఒక భూస్వామ్య మైండ్ సెట్తో చూసినప్పుడు ఊర్లోకి వెళ్తే 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నోడికి కూడా లేని వాల్యూ 10 ఎకరాలు ఉన్నోడికి వాల్యూ ఉంటుంది. పెద్ద మనిషి కరెక్ట్. ఎక్సెల్ బండి మీద పోతే మంచి తెల్ల బట్టలు వేసుకొని ఎక్సెల్ బండి మీద పోయినా పెద్ద మనిషి. ఇక్కడ BMW కార్ మీద వచ్చినా పెద్ద మనిషి కాదు. అవును. ఆడ 10 ఎకరాల భూమి, భూస్వామి, పెద్ద దొడ్డి ఉన్నది, గడ్డివాము ఉన్నది, ఎడ్లు ఉన్నవి, ఆవులు ఉన్నవి, 10 మంది కూలీలు పనిచేస్తారు, జీతగాళ్ళు ఉంటారు అని అంటే పెద్ద మనిషి. సో నాది కూడా అదే పల్లెటూరు మైండ్ సెట్ కదా. సో నేను అగ్రికల్చరల్ ల్యాండ్ కొన్నా.